ఈ పిల్లోడైతే వీళ్ళ అబ్బాయి వీళ్ళ తమ్ముడు ఈయన కొడుకు గణేష్ అనే అబ్బాయి వీళ్ళు 5 సంవత్సరాల నుంచి చిన్న పిల్లోడు అప్పటి నుంచి తీసుకుపోయి బాతుల దగ్గర వెట్టి చాకరీ చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం చూసి ఆ పిల్లోడిని భయపెట్టి అక్కడ తరివేశారు. ఎంత చెప్పినా వాళ్ళు అంటే కేసు అయినా పెట్టుకోండి ఏమైనా చేసుకోండి అని చెప్పి మనకి బాతుల యజమాని అంటే ఆమె కూడా మహిళ కూడా కేసు అయినా పెట్టుకోండి అని చెప్పి మనకి తెలపడంతో ఇప్పుడు మనం 112కి పోలీస్ అధికారులకు ఫోన్ చేసి తెలపడం జరుగుతుంది. నమస్కారం. ఫోన్ చేశాను. నా పేరు సౌటు సేనయ్య, పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. వీళ్ళు వీడియో తీసి ఆ పిల్లోడిని డొక్కల మీద తీసి ఇటు పంపిస్తామని చెప్పి అనుకున్నాం. వాళ్ళు ఏం చేశారంటే అక్కడ చేరి వాడికి ఏం చెప్పారు, మళ్ళీ అటు చెప్పి కర్తం చెట్లు అంతా ఎత్తికాము, అట్లా మీరేం చేసుకుంటారో చేసుకోపోండి నన్ను. వాళ్ళు అక్కడ ఉన్నారు. చెప్పమ్మా ఏం జరిగింది? సార్ రాజేష్ చెప్పు. ఓకే ఎస్ఐ గారు చెప్పారమ్మా. సరే సార్ సరేలే. మరి ఇప్పుడు ఏమన్నాడు చూపిరంటే ఇచ్చే సార్ నేర్చుకుంటారు. ఇల్లు ఇటు వెళ్ళారు సార్ వాళ్ళు చూపిద్దుపా వెళ్ళారు. చూపి సరే ఆటోలో వచ్చాను సార్. ఆటో వెళ్ళిపోయాడు ఆయన, లేట్ అవుతుంది. వచ్చి బాతులోళ్ళు కూడా మన ఎస్టీ క్లాసు కాబట్టి వాళ్ళకి మర్యాదగా చెప్పి చూసి వాళ్ళ బిడ్డని అప్పచెప్దామని చెప్పి వచ్చాము. కానీ వాళ్ళు మూర్ఖత్వంతో మీరేం చేసుకుంటారో చేసుకోపోండి, పోలీస్ కేసు అయినా పెట్టుకోండి, మీ బిడ్డను మీకు ఇవ్వమని చెప్పి వాళ్ళు దొంగ మాటలు చెప్పి వీళ్ళు బాకీలు ఉండరు, అప్పులు ఉండరు. ఎంత ఇచ్చారని చెప్పారమ్మా నీకు? వాళ్ళు 35,000 అన్నారా? మీకు ఇచ్చారు వాళ్ళు? 600 ఇచ్చి ఎంత చెప్పారు? 35,000 అని చెప్పారు. మా ముందరే వీళ్ళకి 600 ఇచ్చి 35,000 అని చెప్పి ఆమె దొంగ మాటలు చెప్తున్నారు బాతుల యజమానులు. ఈ విధంగా మాకు ఎస్టీలన్నా, ఇప్పుడు మేము ఎస్టీ యానాదులం,
ఎస్టీలో ఎరుకులాసు వారు కూడా ఈ విధంగా మా యానాదుల్ని వెట్టి చాకిరికి నిత్య వెట్టి చాకిరికి పెట్టుకుని సులకనతనం చూడడం ఇది చాలా బాధాకరం. ఇది మార్పు రావాలి. వాళ్ళకి కూడా ఎంతో చెప్పి చూసాం మేము. ఆయన చూడు కూడు నీళ్ళు లేక నడలేకపోతున్న వాళ్ళు కొడుకుని ఎత్తుకొని ఎత్తికి ఇప్పుడు దాకా వాళ్ళకి మర్యాదగా చెప్పి చూసాం. బిడ్డనిచ్చిండి అమ్మ వాళ్ళు తీసుకుపోయి చదివించుకుంటారు, వాళ్ళు చదివించకపోతే మేము చదివిస్తామని చెప్పి ఎంతో చెప్పాము. అయినా కూడా వాళ్ళు లెక్క చేయకపోవడంతో మేము స్థానిక పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసాము. అదేవిధంగా ఫస్ట్ 112కి ఫోన్ చేసాము. 112 వారు స్థానిక పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి తర్వాత వాళ్ళు స్పాట్కి రావడం జరిగింది. సంఘటన స్థలానికి వచ్చి వాళ్ళ స్టైల్లో విచారణ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడ పోయావా? ఆడేంది అడుగుతున్నా? ఏందన్నా అడిగినా అన్నం అడిగా? జాంకి అడిగా? అమ్మా ఈ అబ్బాయి అన్నం తింటాడా? టైం అయిపోతుందమ్మా, అన్నం పెట్టించా పోదాం, తర్వాత పోదాం పోలీస్ స్టేషన్కి. 1 గంట అయిపోతుంది, 1 అవుతుంది. మీరు అన్నం తినేసి బిడ్డకి అన్నం పెట్టండి. పండి 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 లోపలికి. చెప్పా అన్నా, నేను ఫోన్ చేస్తాను. నేను ఫోన్ చేస్తాను నీకు, మళ్ళీ నేను ఫోన్ చేస్తాను. రండి లోపల పో, లోపలికి కడుక్కోపో. చేతులు కడిగేదా? చేతులు కడుక్కొని లోపల కూర్చోండి, అన్నం పెట్టిస్తాను. చేతులు కడుక్కో. చేతులు శుభ్రంగా కడుక్కొని కాళ్ళ మీద కూడా అటు పోసేసుకోండి నీళ్ళు. ఆ కాళ్ళ మీద కూడా అటు పోసుకోండమ్మా, నీళ్ళు అటు పోసుకో. కాళ్ళ మీద కూడా అటు పోసుకో, కడుక్కుని కాళ్ళు కూడా పోసుకో, కాళ్ళ మీద పోసుకో. పండి లోపల పండి. నా వీళ్ళకి అన్నం కూర్చోమాట, కూర్చో పర్లేదు కూర్చో. వీళ్ళకి భోజనం పెట్టనా? వీళ్ళకి భోజనం కూర్చో. వీళ్ళకి ఒక 2 ప్లేట్లు ఏదో పెట్టా ఫుల్ పెట్టేసి తినేసి ఆకు మళ్ళీ అంత తర్వాత. దీంట్లో వేసుకుంది పప్పు ఉంది, అది పప్పు. పప్పుతో పిల్లోడికి పెట్టాను. రైపుని పాటు సాంబార్ కావాల్సిన బిడ్డకి పెట్టాను. అడిగిపూడి కలిపి బిడ్డకి. తడి పొడిగా నిదానంగా పెట్టి సాంబార్ వేస్తా. సాంబార్ కూడా ఉంది, రసం ఉంది, పప్పు ఉంది. కొంచెం ఇది చేసుకో. కలుపుకోండి, నేను కలుపుకోండి.
వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ అండి. ఏం కదల్లా కాకపోతే ఏం కదల్లా ఏం కదులుతున్నా నన్ను కొట్టింది. అవన్నీ వాస్తవాలు చెప్పండి. అక్కడ వచ్చి రండి. మీరు అబద్ధాలు చెప్పకూడదు, నిజాలు చెప్పుకోండి. పోలీసు అధికారులు మీకు న్యాయం చేస్తారు. రండి. అవును. ఇప్పుడు మనం ఉన్నాము దగదర్తి మండల పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చున్నాము. ఇదే వీళ్ళు పిల్లోడిని బాతుల దగ్గర వెట్టి చాకరీ చేపిస్తున్నారని మనం మర్యాదగా వాళ్ళు బిడ్డని ఇవ్వమని చెప్పి ఇవ్వకపోయే లోపల వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి అదే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చున్నాము. రండి. ఇక్కడ ధైర్యంగా ఉన్నది ఉన్నట్టు అబద్ధాలు చెప్పకుండా వాస్తవాలు నిజాలు చెప్పండి. రండి. కాలు చూడు ఎట్టగొట్టాడు. అతను కొట్టడం వల్ల కాలు నడవలేకపోతున్నామే. ఇప్పుడు ఎవరైతే బాతుల దగ్గర వెట్టి చాకరీ చేస్తున్నారో ఆమె తల్లి, ఆమె కన్న తల్లి. ఈ పిల్లని కూడా రాత్రి బాతుల దగ్గరికి తీసుకెళ్ళడానికి వాళ్ళు ఇవ్వకపోయే లోపల కొట్టారంట. అవును. ఇలాంటి వాళ్ళకి కఠినంగా శిక్ష పడిందా కానీ ఇలాంటి అన్యాయాల అక్రమాలు ఆగే రండి.